ఇటలీలో ఘోర ప్రమాదం నుంచి చిన్నారులు త్రుటిలో తప్పించుకున్నారు. 51 మంది చిన్నారులున్న పాఠశాల బస్సును హైజాక్ చేసిన డ్రైవర్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు సకాలంలో స్పందించడంతో చిన్నారులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆఫ్రికాలోని సెనెగల్ దేశ మూలాలున్న వ్యక్తి క్రమాలో ఓ సెకండరీ పాఠశాలలో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం క్రీడల కార్యక్రమానికి వెళ్లి విద్యార్థులు తిరుగు ప్రయాణం అవ్వగా మార్గమధ్యంలో బస్ను డ్రైవర్ దారి మళ్లించాడు. బస్లోని అందరినీ బందీలుగా తీసుకున్నాడు. చిన్నారుల దగ్గర ఉన్న చరవాణుల్ని లాగేసుకున్న డ్రైవర్ బస్పై పెట్రోల్ పోసి నిప్పంటించి బస్ నడుపుతూ ఓ కారును ఢీకొట్టాడు. ఈ దుశ్చర్యతో భీతిల్లిన చిన్నారులు బస్ కిటికీలను కొడుతూ సాయం కోసం అర్థించారు. ఓ చిన్నారి అతి కష్టం మీద సెల్ ఫోన్ తీసి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు పోలీసుల్ని అప్రమత్తం చేశారు. వేగంగా స్పందించిన పోలీసులు బస్ను అడ్డగించి వెనుక అద్దాలు పగలకొట్టి చిన్నారుల్ని రక్షించారు. బస్లో దట్టంగా వ్యాపించిన పొగల వల్ల 10 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. బతుకు తెరువు కోసం ఐరోపా దేశాలకు వలస వెళ్తూ మధ్యధరా సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్న ఆఫ్రికా వలసదారుల వ్యధను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ దాడికి పాల్పడినట్లు డ్రైవర్ తెలిపాడు.